ఖమ్మం నుంచి అయితే కొట్టియూరు అయితే వెళ్ళిపోతున్నాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినయ్ బ్లాగ్స్. ఈ రోజు అయితే మనం అయితే ఖమ్మం నుంచి కొట్టియూరు అయితే వెళ్ళిపోతున్నాము. దాదాపు ఈ ట్రైన్ లో 19 అవర్స్ అయితే జర్నీ చేయాల్సి ఉంటుంది. మాటల్లోనే మన ట్రైన్ అయితే వచ్చేస్తుంది రయ్యని చూసుకుంటూ. ఈ ట్రైన్ ఈ రోజు 1:15కి అయితే ఖమ్మం వచ్చరికి 3 అయితే అయింది టైం. ఇది ఓన్లీ ఆదివారం మరియు గురువారం మాత్రమే ఈ ట్రైన్ తిరుగుతుంది, స్పెషల్ ట్రైన్. ఇది నిన్న సాయంత్రం 7:15కి బయలుదేరితే ఈ రోజు ఇక్కడికి వచ్చరికి 1:15కి వస్తుంది నార్మల్ టైం, రెగ్యులర్ టైం అయితే. సో ఇలా కొంచెం లేట్ అయితే 2.5 అవర్స్ లేట్. ఇది తిరువనంతపురం పోయేసరికి దాదాపు అయితే రేపు ఈవినింగ్ 3:15 అయితే అవుతుంది. సో ఈ రోజు ఈ ట్రైన్ లో అయితే మనం అయితే ఖమ్మం నుంచి పాలక్కడ అయితే వెళ్ళిపోతాం. పాలక్కడ నుంచి కొట్టియూరు అయితే మనం వెళ్ళిపోతున్నాం. మనం ఎక్కే కూర్చో అయితే ముందుకు ఉంది, వెనక్కి ఉంది బాగా. బట్ ఏంటంటే అందులో వేర్ ఇస్ మై ట్రైన్ లో ముందుకు చూపిస్తాను. ఇదైతే హంసఫర్ కోచ్. అదిగోండి మనదైతే M2. వెళ్ళి మన సీట్లో అయితే మనం కూర్చునేద్దాం. దాదాపు వెళ్ళేసి అయితే ట్రైన్ అయితే నార్త్ సైడ్ వెళ్తుంది, కొంచెం క్రౌడ్ అయితే ఉంది. ట్రైన్ స్టార్ట్ అయిన కొద్దిసేపట్లో అయితే స్పీడోమీటర్ అయితే చూద్దాం ఒకసారి ఎంత పోతుంది అనేది. చూసారు కదా 110 ఏనైతే స్పీడ్ పోతుంది. దాదాపు 120 అయితే అందుకుంటాడు. మామూలుగా స్పీడ్ పోవట్లేదు ఈ వేలో. ఈ స్పీడ్ పోవడం మామూలుగా కాదు అసలు. మనదైతే కింద సీట్ వచ్చింది. సో దాని వల్ల మంచిగా వ్యూస్ అయితే చేయొచ్చు, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఎప్పుడంటే అప్పుడు లెగచ్చు. మన ట్రైన్ ఖమ్మం స్టార్ట్ అయిన తర్వాత విజయవాడ తర్వాత స్టాప్ వచ్చేసి దాదాపు 1 అవర్ 45 మినిట్స్ లో అయితే విజయవాడ రైల్వే స్టేషన్ తీసుకొచ్చి పెట్టేసిండు. ట్రైన్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతుంది. ఈ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి BZDA. విజయవాడ కానీ BZDA ఎందుకు ఉంది అనుకుంటున్నారా? ఒకప్పుడు ఇది బెజవాడ రైల్వే స్టేషన్ కాబట్టి సో బెజవాడ పేరు మీద BZDA అనేది పెట్టేశారు. సో అలానే కొనసాగిస్తున్నారు. బట్ విజయవాడ జంక్షన్ అనేది అంటారు. సో మనకి దాదాపు ట్రైన్స్ తిరుపతి, చెన్నై వెళ్లే ట్రైన్స్, బెంగళూరు వెళ్లే ట్రైన్స్ అన్ని ఇక్కడికైతే వస్తాయి. ఇక్కడ నుంచి గోవాకి వాస్కోడిగామా కూడా ట్రైన్ అయితే ఉంది. వీలైతే ఉంటుంది. విజయవాడ కనక దుర్గమ్మ అమ్మవారి టెంపుల్ కూడా ఇక్కడైతే చాలా ఫేమస్. మంచి నిద్రలో ఉండకైతే ఈ రైల్వే స్టేషన్ అయితే వచ్చింది. దీని పేరు పురుచి తలైవర్ రామచంద్రన్ సెంట్రల్ రైల్వే స్టేషన్. అంటే అర్థం కాలేదు కదా, MGR చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్. సో ఈ రైల్వే స్టేషన్ నేమ్ వచ్చి అంత పెద్దగా ఉంది. నేనే షాక్ అయిపోయినా. చూసారు కదా. 12 గంటలకు అక్కడ ట్రైన్ ఎక్కేసి పడుకుంటే పొద్దున్న లేచేసరికి 7 అయితే అయింది. 7కి లేచి బయటకు వచ్చి చూస్తే ఈ విండో సైడ్ నుంచి మామూలు లేదు. ఇక్కడైతే వెదర్ గానీ మంచు గానీ కొండల్లోంచి వచ్చే ఈ స్నోఫాల్ కూడా సూపర్ అంటే సూపర్ అనిపించింది. పాలక్కడైతే వచ్చేసాము. ఎర్లీ మార్నింగ్ అయితే 8 అయితే అయింది. ఈ ట్రైన్ ఇక్కడతో బాయ్ అయితే చెప్పేసి ఇక్కడ నుంచి ఈ ట్రైన్ తిరువనంతపురం వెళ్తుంది. ఇది ఈవినింగ్ వెళ్ళేసరికి 3:15 అయితే అవుతుంది. ఒక పావు గంట అటు ఇటు లేట్ అవుతుంది. మనకి ఖమ్మంలో ఎక్కినప్పుడు 2.5 అవర్స్ అయితే లేట్ ఉంది. మన ట్రైన్ ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఇంకో ట్రైన్ అయితే చేంజ్ అయ్యి మనం అయితే వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. బయటకు వెళ్తే ఏమైనా ఫుడ్ అయితే తినేద్దాం, బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. రైల్వే స్టేషన్ చూసారు కదా ఎంత నీట్గా ఉందో, సూపర్ ఉంది రైల్వే స్టేషన్. అదేంటంటే ఇప్పుడు బుకింగ్ చేసుకున్నా కానీ మెసేజ్ అయితే రాలేదు. ఇక్కడ ఎంక్వైరీ గారు చెకింగ్ కార్డ్ అయితే ఆ చెకింగ్ అడిగితే నాకు మెసేజ్ రాలేదు. ఆన్లైన్లో మాత్రం ఓపెన్ కావట్లేదు. సో కొంచెం అదైతే ఇబ్బంది అయింది. సో అక్కడ నుంచి అయితే మన సీట్ నెంబర్ చెప్తే బయటకైతే వచ్చేసిన. అందులో యూట్యూబర్ కాబట్టి. ఇది పాలక్కడ రైల్వే స్టేషన్. రైల్వే స్టేషన్ నుంచి అయితే బయటకైతే వచ్చేసి స్టేషన్ అయితే చూపిస్తా. మామూలు లేదు ఇక్కడ. మన ట్రైన్ రావడానికి 9ంటికి అయితే ఇక్కడ ఉంది. జనరల్ టికెట్ మీద అయితే వెళ్ళిపోవాలి ఆ ట్రైన్లో. ఇది పాలక్కడ్ జంక్షన్.
పాలక్కడ జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి అయితే బయటకు వచ్చేసి ఏమన్నా బ్రేక్ఫాస్ట్ ఏమైనా చేసేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. కేరళలోని ఫేమస్ లాటరీ, ఎన్ని లాటరీ షాప్స్ అయితే ఉన్నాయి చూద్దాం. మనకి ముందుగా ఎక్కడ చూసిన తర్వాత ఎక్కడ స్టార్ట్ అయితే ఒక లాటరీ ఇది కొందాం. పోయినసారి కొనలేదు కదా, ఈసారి కొనేసి మన లక్ని పరీక్ష చేద్దాం. టిఫిన్ అయితే మనం చేయాలి ఎక్కడన్నా చూసుకొని. ఎన్ని షాపింగ్స్ పాలక్కడ్లో బాగున్నాయి, అన్నీ ఎక్కువ అయితే లాటరీ షాప్సే ఉన్నాయి. లాటరీ కొంటే మాత్రం లాటరీ తగిలితే వాడి కోటీశ్వరుడు అవుతాడు. అండ్ అందులో ఇక్కడ హల్వా ఫేమస్ కాబట్టి హల్వా ఎక్కువ ఉన్నది. లాటరీ ఏజెన్సీ అంటే పెద్ద పెద్ద షాప్సే ఉన్నాయి అంట. హోటల్స్ అయితే ఎక్కడా కనిపించలేదు. సో మనం అయితే ఒక చాయ్ అయితే తాగుతుంటే వచ్చేసాము. చాయ్ వర్షంలో వేడి వేడి చాయ్ తాగుతుంటే మాత్రం మామూలుగా ఉండదు. కేరళ చాయ్ అది ఇంత కప్పులో అయితే పోసి ఇచ్చేసిండు. సో చాయ్ ని ఆస్వాదించేసి ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ లో పోయి మనం పోవాల్సిన ప్లేస్ కి వెళ్ళి కానూరు కానీ తలసరి కానీ పోయిన తర్వాత అక్కడైతే తిందామని అయితే అనుకున్నాను. ఇంకా ఇక్కడ చాయ్ అయితే తాగేసి వెళ్ళిపోతున్నా. మామూలు లేదు, చాయ్ బాగుంది. టిఫిన్ చేద్దామంటే టైం లేదు మనకి. ట్రైన్ వచ్చే టైం అయితేనే ఉంది, 9 అయింది. సో ఇక్కడ నుంచి ట్రైన్ ఎక్కేసి తలసరి అయితే వెళ్ళిపోవాలి. తలసరికి దాదాపు 5 hours చూపుతుంది ఈ ట్రైన్ అయితే. నార్మల్ ట్రైన్స్ అయితే 4 hours వెళ్ళిపోతాయి. ఈ ట్రైన్ ఎక్కువసేపు చూపిస్తుంది. చూడాలి ఇక ఎంతసేపు పట్టిద్ది ఏందనేది. ముందుకెళ్ళైతే టికెట్ అయితే తీసుకుందాం. టికెట్ తీసేసుకొని వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. చలో టికెట్ అయితే వీటిలో అయితే తీసుకుందాం. ఈ ATMs తలసరికి టికెట్ అయితే తీసుకున్నా. 85 rupees అయితే పడింది, చూసారు కదా. సో ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం. ఇది ఎక్స్ప్రెస్, సో అందువల్ల చాలా లేట్ అయింది. ప్లాట్ఫామ్ నెంబర్ 3కి వస్తానని చూపిస్తుంది. వెళ్ళిపోదాం అక్కడికి. ఇక్కడ ఎంట్రన్స్లో అయితే రిటైరింగ్ రూమ్స్ కూడా ఉన్నాయి. 500 వాటి కాస్ట్ కూడా ఇక్కడైతే అవైలబుల్ ఉన్నాయి, చూసుకోండి. మనదైతే ప్లాట్ఫామ్ నెంబర్ 3 అనేది చూపిస్తుంది. అక్కడికి వెళ్ళిపోదాం. మనం ఇప్పుడు ఎక్కబోయే ట్రైన్ వచ్చేసి కోయంబత్తూరు నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. మంగళూరు అయితే వెళ్ళిపోతుంది ఈ ట్రైన్. దాదాపు 5 kilometers ఒక స్టాప్ అయితే ఉన్నది ఆ ట్రైన్. 5 kilometers ఒక స్టాప్ అయితే ఉంది. సో దానివల్ల అయితే గంట సేపు ఎక్కువ లేట్గా అయితే వెళ్ళిపోతుంది ఈ ట్రైన్. సో మనకి తలసరి నుంచి అయితే బైక్ రెంటల్స్ అయితే అవైలబుల్ లేవు. కానూరు వెళ్ళిపోయి అక్కడ నుంచి బైక్ రెంటల్స్ అయితే తీసుకోవాలి. తీసేసుకొని అక్కడ నుంచి 3కి అయితే వెళ్తుంది అనేసి ఉంది. నేనైతే రైల్ టికెట్ అయితే తలసరి వరకే తీసుకున్నాను. మరి ఏమవుతుందో చూడాలి. ఇంకా ఇప్పుడే ఇటు పక్క ప్యాసింజర్ ట్రైన్ వచ్చింది, ఇటు పక్క మన ట్రైన్ అయితే వస్తుంది. దూరం వచ్చేది ఇక. సో ఈ ట్రైన్ ఎక్కేసి ఇక్కడ నుంచి అయితే మనం తలసరి వెళ్దాం అనుకున్నాం. బట్ ఏంటంటే స్కూటీ రెంటల్స్ కానూరు నుంచి అయితే ఉన్నాయి. సో కానూరు అయితే వెళ్ళిపోదాం. ట్రైన్ అయితే ఎక్కించినాం. ట్రైన్ అయితే ఖాళీగా ఉన్నది. ఇక్కడ నుంచి అయితే కానూరు అయితే వెళ్ళిపోతాం. పదండి. మనం ఎక్కాల్సిన పాలక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది. ఇది మనం జనరల్ టికెట్ లో వెళ్తున్నాం కాబట్టి అయితే అంత వీడియోస్ అయితే ఎక్కువసేపు తీయలేదు. సో మనకు దాదాపు అయితే 5 hours తర్వాత అయితే తలసరి అయితే రైల్వే స్టేషన్ వచ్చేసింది. సో ఇది ఇక్కడ నుంచి మంగళూరు అయితే వెళ్ళిపోతుంది. మంగళూరు సిటీకి మనం బయటకు వెళ్ళేసి బైక్ రెంటల్స్ అయితే చూసుకోవాలి. బైక్ రెంటల్ దొరికితే వెంటనే ఇక్కడ నుంచి అయితే మనం కొట్టియూరు అయితే వెళ్ళిపోతాము. తలసరి రైల్వే స్టేషన్ బయటకు అయితే వచ్చేసాము. సో ఇక్కడైతే మన బైక్ అయితే వస్తా అన్నాడు. మరి వెయిట్ చేద్దాం. తలసరి రైల్వే స్టేషన్. సో మొత్తం ట్రాఫిక్ అయితే ఉంది ఇక్కడ. మనం వెళ్ళిపోయి ఇక్కడ నుంచి అయితే పోయి బయటికి పోయి ఫుడ్ అయితే తిందాం. అక్కడ ముందు చూస్తే ఒక రెస్టారెంట్ అయితే ఉంది. రెస్టారెంట్ అయితే ఫుడ్ అయితే తిన్నాం. రెట్టి చిప్స్ హోటల్ అనుకున్నాను నేను. అదే మనకు అక్కడ టిఫిన్స్ కానీ మన డిన్నర్ కానీ దొరుకుతామని చూస్తుంటే ఎక్కడ ఏమీ దొరికేటట్లేదు. ఓన్లీ చిప్స్. ఇది మొత్తం చూడక ఇక్కడైతే ఒక ఫుడ్ హబ్ అని అయితే వచ్చేసింది. సో ఆ ఫుడ్ హబ్ లోకి వెళ్ళిపోయి అయితే మనం అయితే ఒక ప్లేట్ పరోటా అయితే చెప్పుకున్నాం. ఇవి తప్ప ఇక్కడైతే ఏం లేవు. ఇడ్లీ, దోశ, బోండా అయితే లేవు. పప్పు కూర ప్లస్ ఈ పరోటా అయితే తిందాము. సో పప్పు కూరకి అయితే సపరేట్ ఛార్జ్ అయితే వేస్తున్నారు వీళ్ళైతే వెజ్ కర్రీకి. సో అందులో ముంచేసుకొని తింటుంటే మాత్రం రేంజ్ లో ఉంది అనుకుంటున్నా. కాదు, మామూలుగా అయితే ఉంది. ఏదో ఒకటి ఆకలికి తినడానికి అయితే తినేస్తున్నాను. సో ఒక లైమ్ సోడా కూడా అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఆ సోడా తాగేసి ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోవాలి. ఇంకా తినేసి ఇప్పుడే బయటకు వచ్చా. 1990 rupees అయింది, 90 రూపాయలు. ఇక్కడైతే ఫుల్ ట్రాఫిక్ ఉంది. అటు ఇటు అన్ని వైపు నుంచి వస్తున్నాయి వెహికల్స్. మనమైతే పోయి ఒక టీ అయితే తాగుదాం. మన బైక్ రావడానికి ఇంకో 10 నిమిషాలు పట్టిద్దంట. బస్సులు నేమ్స్ చూడండి, కేరళ లాంగ్వేజ్లో ఉన్నాయి. ఏం అర్థం కావట్లేదు. అమ్మా బస్సుల కింద అద్దాలు లేవు. అద్దాలు అయితే లేదు సైడ్కి. మరి వీళ్ళు గ్లాస్ వర్షం వస్తే ఎట్టెత్తుకుంటారు పైకి అర్థం కావట్లేదు.
మాటలోనైతే మనం తీసుకున్న బైక్ రెంట్ అయితే వచ్చేసిండు. బైక్ రెంట్ తీసేసుకున్నాను. ఇంకా ఫస్ట్ టైం మనం అయితే మోటో వ్లాగింగ్ అయితే చేస్తున్నాము. సో ఎలా ఉందో అయితే చూద్దాం ఈసారి అయితే. మొత్తం ఇదంతా ఫారెస్ట్ ఏరియా. సో మంచిగా చెట్లు అయితే గుబురుగా ఉన్నాయి మొత్తం. ఇక్కడ నుంచి నా ఛానల్లో మోటో వ్లాగింగ్ వీడియోస్ కూడా అయితే వస్తాయి, చూడండి. మనమైతే చాలా సేపటి తర్వాత ఇక్కడికైతే వచ్చేసాము. చాలా స్ట్రెయిన్ అయితే అయిపోయాను. ముందుగా రూమ్ తీసుకొని రూమ్ లోకి వెళ్ళి అయితే ఫ్రెష్ అప్ అయ్యిద్దామని వీడియో అయితే ఏం తీయలేదు. చాలా అలసిపోయాను. రూమ్స్ అయితే అసలు ఎక్కడ దొరకలేదు. ఈ కొట్టియూరు దగ్గరలో అయితే టెంపుల్ దగ్గరలో టెంపుల్ కాడికి అయితే వెళ్ళిపోతున్నాను. టెంపుల్ కాడికి వెళ్ళాలి అంటే మాత్రం పంచలోనే వెళ్ళిపోవాలి. ఇదిగోండి. సో అందువల్ల అయితే పంచ కట్టుకున్నాను. నా కోసం నాకు రాకపోయినా పంచ కండువ వేసుకొని టెంపుల్ కాడికి అయితే బయలుదేరాను. మనం రూమ్ తీసుకున్న ఏరియా టెంపుల్ సరౌండింగ్స్లో అయితే ఉంటుంది. సో వాకబుల్ డిస్టెన్స్లో అయితే టెంపుల్కి వెళ్ళిపోవచ్చు. ఇదిగోండి, ఇదైతే కొట్టియూరు టెంపుల్ మొత్తం ఏరియా సరౌండింగ్స్. రేపు మార్నింగ్ అయితే డ్రోన్ షాట్ అయితే తీద్దాం, ఎర్లీ మార్నింగ్. ఇప్పుడు తీయచ్చు, బట్ ఏంటంటే చూద్దాం ముందుకైతే వెళ్ళిపోయి. బాగుంది కదా లొకేషన్ అయితే. సోమవారం కాడికి వెళ్ళాలంటే ఆ ఈత తీసుకుని వెళ్ళాలంట. తెల్లటి ఉన్నాయి కదా, అవి తీసుకుని వెళ్తున్నారు అందరూ. అదంతా కొనాలి. మనం కూడా ముందుకు పోయి అయితే చూద్దాము. జనాలు పట్టుకొని పోయే దాన్ని బట్టి అయితే. ఈరోజు అయితే అంత హెవీ ట్రాఫిక్ అయితే లేదు. అమ్మ ఆటో వాడేది మీదకి వచ్చేస్తాడు. చొక్కా వేసుకోకూడదు, చొక్కా ఇప్పే చేయాలంట. చొక్కా లేకుండా అందరూ వస్తున్నారు. మొత్తం 2 టెంపుల్స్ ఉంటాయి. అక్కడే కొట్టియూరు, ఇక్కడే కొట్టియూరు. ముందైతే ఏ టెంపుల్ దర్శనం చేసుకోవాలో ఇక్కడ ఎవరైనా అడుగుదాము. అడిగేసి దర్శనంకి అయితే వెళ్ళిపోదాము. బ్యాక్ అయితే మొత్తం పోలీసు వాళ్ళ పహార అయితే ఉంది ఇక్కడ. చూసారు కదా, అక్కడైతే మొత్తం వాళ్ళు మీటింగ్ అయితే పెట్టారు. మనం ముందుకెళ్ళిపోయి అయితే టెంపుల్ కాడికైతే ముందు వెళ్ళిపోదాం. ఇక్కడే కొట్టియూరు దర్శనం అయిపోయిన తర్వాత అక్కడే కొట్టియూరు కాడికైతే వెళ్ళిపోవాలి. అయితే ఉన్నారు కదా, ఈ మొత్తం అయితే షాపింగ్ ఏరియా, షాపింగ్స్ ఉన్నాయి అంతా. మనం కొనుక్కోవాలి అనే మనం ఉంటే కొనుక్కోవచ్చు. ముందైతే ఇక్కడే కొట్టియూరు దర్శనం అయితే చేసుకోమని అయితే పోలీస్ భయ్ అయితే చెప్పిండు. సో లోపలికైతే వెళ్ళిపోతున్నాం. ఇక్కడే కొట్టియూరు టెంపుల్ కాడికైతే. దర్శనం ఎంతసేపు పడుతుందో చూద్దాం. ఇవన్నీ హోటల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఈవినింగ్ వచ్చిన తర్వాత స్నాక్ ఐటమ్ అయితే ట్రై చేద్దాం. ఇక్కడ స్వామివారి కుంకుమ ఇవన్నీ అయితే ఉన్నాయి. పెయిన్ కిల్లర్ ఆయిల్స్ అక్కడ అమ్ముతున్నారు. చూసారు ఇది అంతా షాపింగ్స్. ఇక్కడ స్నానాలు చేయాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ స్నానం చేయొచ్చు. బ్రిడ్జ్ నెంబర్ 1 చూసారా, బెగ్గింగ్ ప్రొహిబిటెడ్ ఏరియా అని పెట్టారు. మామూలు లేదు అదైతే. స్నానం చేసే వాళ్ళు ఇక్కడ వచ్చి స్నానం చేసి అయితే వెళ్ళిపోవచ్చు. చూద్దాం, ముందుకైతే వెళ్ళి దిగి చూద్దాం. అందరూ దిగైతే కాళ్ళు కడుక్కొని అయితే వెళ్ళిపోదాం. ఇక్కడైతే క్లాక్ రూమ్ ఉంది. క్లాక్ రూమ్ దర్శనానికి అయితే ఇటు వెళ్ళిపోవాలి. లోపలికైతే వెళ్ళిపోదాము. దర్శనం అయితే చేసుకుని వద్దాం బయటికి. బట్ అయితే గుచ్చకపోతున్నాయి ఇవన్నీ. అందరు చెప్పులు అయితే వేసుకుని వచ్చారు, మన చెప్పులు వేసుకొని రాలేదు. టెంపుల్ ఇంకెంత దూరం ఉందో. బ్రిడ్జ్ నెంబర్ 3. సో చూసారు కదా, ఇప్పుడే సన్సెట్ అవుతుంది. సన్సెట్ అప్పటికి మన దర్శనం అయితే అవుతుంది. భలే అనిపిస్తుంది ఫీల్ అయితే. మంచి ఈవినింగ్ టైంలో, మంచి వెదర్లో, మంచి సీనరీ కండిషన్లో మనమైతే టెంపుల్ దర్శనం అయితే చేసుకుంటున్నాం. మొత్తం ఇవైతే వెయిటింగ్ ఏరియాస్ పాకలు అయితే ఉన్నాయి. జనరల్ క్యూ కొంత అంతగా అయితే అనిపించట్లేదు. చూసారు కదా, అందరు స్నానాలు అయితే ఇక్కడ చెప్తున్నారు. అంత పాకలు వేసేసారు. దర్శనంకి అదంతా దర్శనం క్యూ లైన్. దర్శనానికి అయితే క్యూలోకి అయితే వచ్చేసాము.
ఈ కొట్టియూరు టెంపుల్ యొక్క విశిష్ట సతీదేవి ఆత్మార్పణ చేసుకున్న ప్రదేశం అయితే ఇది. సతీదేవి ఆత్మార్పణ ఎందుకు చేసుకున్నది అంటే దక్షుడు తన అల్లుడు పరమశివుని యజ్ఞానికి ఆహ్వానించకపోవడంతో అవమానాన్ని భరించలేక సతీదేవి యజ్ఞగుండంలో ఆత్మాహుతి చేసుకుంది. ఆగ్రహించిన శివుడు వీరభద్రుని సృష్టించి దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేయించాడు. ఆ తర్వాత దక్షుడికి ఒక మేకతలను అమర్చి తిరిగి ప్రాణం పోసాడని పురాణం చెబుతుంది. కొట్టియూరు 2 ఆలయాలు ఉంటాయి కదా, ఇందాక చెప్పాం కదా. సో బావాలి నది ఒడ్డున ప్రకృతి ఒడిలో జరిగే ఈ మహోత్సవానికి ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు హాజరవుతారు. ఓం నమ శివాయ. టెంపుల్ ప్రసాదం ఇది. ప్రసాదం తినైతే ఇక్కడ నుంచి అయితే మనం వెళ్ళిపోవాలి. ముందు అక్కరే కొట్టియూరు కూడా వెళ్ళిపోవాలి మనం టెంపుల్ కాడికి అయితే. ఇదే అక్కరే కొట్టియూరు టెంపుల్ ఎంట్రన్స్. లోపలికైతే వెళ్ళిపోదాం పదండి. చూసారు కదా, ఇక్కడ నుంచి చూస్తుంటే చాలా క్రౌడ్ అయితే ఉంది. చాలా దూరం అయితే నడుచుకుంటూ వెళ్ళిపోవాలి అక్కడికైతే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక షాకింగ్ న్యూస్ అయితే విన్నాను. అక్కడ టెంపుల్ ఓపెన్ లో ఉన్నప్పుడు ఇక్కడ టెంపుల్ అయితే క్లోజ్ లో ఉంటుందంట 28 days. సో ఇక్కడ బయట నుంచి వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోవాలి ఇంకా అలాగా. ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాము. ఈ టెంపుల్ అయితే ఇప్పుడు క్లోజ్ ఉన్నది కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళు మాత్రం ప్రతి ఒక్కరు ఇది కొనుక్కొని అయితే వెళ్తున్నారు. ఇది ఎందుకు అనేది అయితే మనకి తెలియదు. ఉడపువ్వు అంట, ఉడపువ్వు స్టాల్ ఇంటి ముందు అయితే కట్టుకుంటారంట. అది మనకైతే ఏమో తెలియదు, అందుకే తీసుకోలేదు నేనైతే. పెడితే రకరకాల హల్వాస్ ఉన్నాయి. నీదైతే తీసుకుంటున్నా 100 రూపాయలు అండి. అదైతే మనం తీసుకున్న రూమ్ వచ్చేసి ఇక్కడే చాలా బిల్డింగ్లో ఉంటాయి. వీళ్ళు రూమ్స్ కావాలంటే ఇక్కడ ఫోన్ నెంబర్ తీసి కూడా ఫోన్ చేసి తీసుకోవచ్చు. మనం అయితే తీసుకున్నాం. కింద రిసెప్షన్ ఏరియా. హాయ్ బ్రో. సో మన రూమ్ అయితే పైన కాబట్టి పైకి అయితే వెళ్ళిపోతున్నాము. మొత్తం దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. నార్మల్గా ఈ టెంపుల్ సరౌండింగ్స్లో అయితే దాదాపు 2000 నుంచి 2500 దాకా ఛార్జ్ చేస్తున్నారు. మనకి 1500కి ఇచ్చేసింది ఈ రూమ్ అయితే. ఇదైతే బయట నుంచి వాష్రూమ్, ఇదైతే మన రూము. ఇది రూమ్, అటాచ్డ్ బాత్రూమ్ అయితే లేదు. ఇంతే మన రూము. దీనికి 1500 ఛార్జ్ చేస్తారు వీళ్ళు. టెంపుల్ ఏరియాస్లో రూమ్స్ కూడా దొరకట్లేదు. సో ఇక ఏదో ఒకటి అనేసి తీసేసుకున్నా. బెడ్ ఇంతే, రూమ్ అయితే ఫ్యాన్, సీలింగ్. కొట్టియూరు టెంపుల్ శివ ప్రసాదం ఇదైతే సేమ్ అయ్యప్ప స్వామి ప్రసాదం లాగానే కనిపిస్తుంది. ఎక్కడికి వచ్చా అనుకుంటున్నారు? ఇది హోటల్కి అయితే వచ్చి ఇక్కడైతే ఒక దోశ అయితే ఆర్డర్ ఎక్కడా లేవు చూసాం మొత్తం. అయితే స్నాక్స్ పాయింట్ స్నాక్ ఏదేమని తీసుకుందాం అనేది వచ్చేసాము. చూద్దాం ఏమున్నాయని అనేది.